పైపు హెవీ కదా కావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆల్రెడీ మనం ఇంతకుముందు నార్మల్ షీటు ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోలో వచ్చి వెస్ట్రన్ షీటు ఎలా ఇన్స్టాల్ చేస్తారు అనే ఫుల్ ప్రాసెస్ మొత్తం కూడా తెలుసుకుందాం. దాంతోపాటుగా ఈ వీడియోలో మరొక 10 వీడియోస్కి సంబంధించిన అన్ని లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే తక్కువ బడ్జెట్లో హౌస్ ఎలా కట్టుకోవాలి, 7-8 లక్షల్లో ఇల్లు ఎలా కట్టుకుంటారు, అలాగే 3 సెంట్లలో ఇల్లు కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, రేకుల షెడ్ కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, అసలు మన ఇంటికి సీలింగ్ క్యూరింగ్ అనేది ఎన్ని రోజులు చేసుకోవాలి, అలాగే బేస్మెంట్ కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, మనం పిల్లర్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, పిల్లర్స్ కన్స్ట్రక్షన్ ఎలా చేసుకుంటారు, మన ఇంటికి ప్లింత్ బీమ్ అవసరమా లేదా, ఇలాంటి అన్ని విషయాలకి సంబంధించిన వీడియోస్ అన్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉన్నాయండి. మీరు ఎక్కడో ఎత్తుక్కోవాల్సిన పని లేదు. చూసి తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం కింద డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా చూడండి. మీకు మీ హౌస్ కన్స్ట్రక్షన్ లో తప్పకుండా ఉపయోగపడతాయి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా మనకి వెస్ట్రన్ షీట్ అంటే మనం టైల్స్ ఇవన్నీ వేయించేసుకుంటామండి. అంటే మనకి సెప్టిక్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో ఈ సెప్టిక్ ట్యాంక్లో నుంచి ఆల్రెడీ పైప్ కనెక్షన్ అనేది తీసుకొని మనం మన బాత్రూంలో ఫిక్స్ చేసుకొని ముందుగా టైల్స్ వర్క్ అనేది పూర్తి చేయించుకుంటామండి. అదే నార్మల్ షీట్కి అయితే పీటాప్ ఇవన్నీ పెట్టేసి మనం షీట్ అనేది బిగించుకున్న తర్వాతే టైల్స్ వర్క్ అనేది చేసుకుంటాం. బట్ వెస్ట్రన్ షీట్కి వచ్చి మనకి టైల్స్ వర్క్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత మనం ఈ సీట్ అనేది ఫిక్స్ చేసుకుంటామండి. దానికోసం మనం ఒక పైపుని అనేది వదిలిపెడతాం. ఆ పైపుని వదిలిపెట్టిన తర్వాత మనకి ఈ షీట్ని, ఈ వెస్ట్రన్ షీట్ ఏదైతే ఉందో ఈ షీట్కి బ్యాక్ సైడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్యాక్ సైడు ఇక్కడ ఉన్న ఈ భాగాన్ని తీసుకువెళ్ళి మనం ఈ పైపులో అయితే ఫిక్స్ చేస్తామండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్న ఈ భాగాన్ని మొత్తం మనం ఈ పైపులో అయితే ఫిక్స్ చేస్తామండి. ఈ పైపులోకి ఆ భాగాన్ని ఫిక్స్ చేసి ఈ షీట్ కింద మనం సిమెంట్ కానీ లేకపోతే సిమెంట్తో కలిపిన ఉండ్రు ఇలాంటివన్నీ వేసి మనం ఈ షీట్ అనేది ఫిక్స్ చేస్తాం. అలాగే టైల్స్కి వేసిన మక్కు ఏదైతే ఉంటుందో ఈ మక్కుని ఫైనల్గా ఈ షీట్ చుట్టూ అయితే మనం అప్లై చేసుకుంటామండి. దీనికోసం ముందుగా మనం తక్కువ ఇసుక అనేది వేసుకొని ఎక్కువ సిమెంట్ వేసుకొని మనం సిమెంట్ అనేది కలుపుకుందామండి. దీనికోసం మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2-3 టాపీల ఇసుక తీసుకున్నామంటే ఆల్మోస్ట్ ఒక 5-6 టాపీల సిమెంట్ అనేది తీసుకోవాలి. అంటే మనకి ఇక్కడ సిమెంట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకి సీట్ అనేది అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుందండి. మీరు సిమెంట్ కానీ ఇక్కడ తక్కువ యూస్ చేశారంటే మీరు సీట్ మీద కూర్చున్నప్పుడు, అంటే మీ వెయిట్ మొత్తం మోసేది సీటే కాబట్టి ఈ సీట్ మీద మీరు కూర్చున్నప్పుడు ఈ షీట్ అనేది అటు ఇటు కదలటం ఇలాంటిది అయితే జరుగుతూ ఉంటుందండి. అలా జరగకుండా ఉండాలంటే మనం ఇక్కడ సిమెంట్ అనేది ఎక్కువ యూస్ చేసుకోవాలి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సిమెంట్ అనేది మనం కలిపేసుకున్న తర్వాత సీట్ని అయితే పెట్టి టెస్ట్ అయితే చేసుకోవాలండి. టెస్ట్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అనేది వచ్చింది. అదేంటంటే మనకి ఇక్కడ పైప్ అనేది ఈ షీట్కి ఉండే బ్యాక్ సైడ్, ఇందాక మీకు పైప్ చూపించాను కదా, ఇది ఈ పైప్లోకి కరెక్ట్గా ఫిట్ అవట్లా. అంటే పైప్ అనేది కొంచెం చిన్నదైందండి. కాబట్టి మనం క్యాండిల్తో కానీ లేదా ఏదైనా పేపర్తో కానీ ఆ పైపుని కొంచెం వేడి చేసామంటే ఈ పైప్లోకి మనకి ఈ షీట్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట.
ఇలా పైప్ అనేది కొంచెం వేడి చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న సిమెంట్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి సీట్ అనేది ఏ స్థానంలో ఫిక్స్ అవ్వాలో ఆ పొజిషన్లో మనం ఈ సిమెంట్ అంతా దానిలో ఫిక్స్ చేసుకోవాలండి. మనకి సీట్ కింద చూసినట్లయితే కొంచెం ఖాళీ ప్లేస్ అనేది ఉంటుందండి. మనం ఇక్కడ వేసే ఈ సిమెంట్ మొత్తం ఆ ఖాళీ ప్లేస్లోకి వెళ్ళి ఫిట్ అవుతుందన్నమాట. దానికోసం మనం ముందుగా ఈ సిమెంట్ అనేది ఇక్కడ వేసుకొని ఫైనల్గా పైప్ అనేది వేడి చేసుకొని ఈ సీట్ని మనం తీసుకెళ్ళి దాని మీద కరెక్ట్గా ఫిట్ చేసేసామంటే మనకి కరెక్ట్గా అయితే సెట్ అవుతుందండి. కదా ఫైనల్గా అయితే ఇంతేనండి. మనకి సీట్ అనేది దాని మీద కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడు సెట్ అయిపోయింది, మీరు చూస్తున్నారు కదా. ఇదే విధంగా కాకుండా ఇంకా మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఫిక్స్ చేస్తూ ఉంటారండి. ఇంకా 2-3 పద్ధతుల్లో కూడా ఈ సీట్లు అనేవి మనకి బిగించడం జరుగుతుంది. నేను ఫ్యూచర్లో అవి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫైనల్గా ఈ వెస్టర్న్ సీటు ఫిట్టింగ్ అనేది ఈ విధంగా అయితే మనం చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుందండి. అలాగే ఈ షీటు వెనక భాగం ఏదైతే ఉందో ఈ వెనక భాగం పైపులోకి ఫిక్స్ అయ్యే చోట మనకి ఎంసీలని బయట షాపుల్లో దొరుకుతూ ఉంటాయండి. ఈ ఎంసీలు అయితే అక్కడ పెట్టుకోవాలి మనం. దానికి ఏంటంటే సిమెంట్ అనేది పెడితే అది కొంచెం కదిలినా సరే అక్కడ పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకి లోపల నుంచి వచ్చే ఎయిర్ అనేది మనకి పైకి రాకుండా ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా మనం ప్యాక్ చేసుకోవాలండి. దీనికోసం మనం ఎంసీలు ఉంటాయి, ఎంసీలు అనేవి మనం అక్కడ ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి సీటు చుట్టుపక్కల మొత్తం కూడా మనం ఈ విధంగా సిమెంట్ తోటి మొత్తం ఫిల్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఇలా మొత్తం ఫిట్ చేసుకున్న తరువాతే మనం దీనికి మక్ అనేది పెట్టుకోవాలండి. మక్ అంటే మీకు ఐడియా ఉంది కదా, మనకి జనరల్గా టైల్స్కి వీటికి పెడతా ఉంటారు. మనకి వైట్ సిమెంట్ అయితే వస్తూ ఉంటుంది. ఫైనల్గా ఆ వైట్ సిమెంట్ అనేది మనం పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు మక్క అనేది కలుపుతున్నారండి. ఈ మక్క ఆల్రెడీ మనకి ప్యాకింగ్తోనే వస్తుంది. ఈ మక్క అనేది మనకి ఏంటంటే టైల్స్కి మ్యాచ్ అయ్యే రంగు అయితే మనకి ఇవ్వటం జరుగుతుంది. అంటే మనం టైల్స్కి గ్యాపుల్లో పెడతాం కదా మక్క అనేది, ఆ మక్కనే మనం ఏంటంటే ఈ షీట్కి కూడా మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మొత్తం మనకి ఒకటే కలర్తో అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా నీట్గా చక్కగా కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఓవరాల్ మనకి వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి. మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు.
ఫ్రెండ్స్ అలాగే 10 వీడియోలకు సంబంధించిన వీడియోస్ లింక్స్ అన్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. అక్కడికి వెళ్ళి చూడండి, అవి కూడా మీకు తప్పకుండా నచ్చుతాయి. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తాం అనమాట.